ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఇంటి నిర్మాణాన్ని లబ్ధిదారులకు నచ్చిన విధంగా చేసుకునేందుకు ఛాన్స్ కల్పించారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 4 డిజైన్స్లో వాళ్ళ ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వారు నిర్మించుకునే ఇంటికి ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను లక్షల్లో వెచ్చించి పూర్తి చేసుకోగలరా? పిల్లర్లతో కూడిన నిర్మాణంలో వ్యయం పెరిగి ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తే ఎలా? ఇది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం ముంగిట ప్రభుత్వానికి వచ్చిన సందేహాలు. నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లబ్ధిదారులు అవసరానికి మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి నిధులు చాలక అసంపూర్తిగా ఆపేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళనే దీనికి కారణం. ప్రస్తుతం భవనాలను నిర్మిస్తున్నట్టుగా పిల్లర్లు, బీములతో కూడిన నిర్మాణ పద్ధతి కాకుండా ఖర్చు తక్కువయ్యే ఇతర పద్ధతులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండలానికి ఒకటి చొప్పున వేర్వేరు పద్ధతుల్లో మోడల్ ఇళ్లను నిర్మిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మంది మేస్త్రీలకు ఆయా పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. తొలుత హైదరాబాద్ చుట్టూ ఉన్న 7 జిల్లాలకు చెందిన 113 మంది మేస్త్రీలకు నగరంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్లో శిక్షణ ఇచ్చింది. వీరు జిల్లాల్లోని మరికొందరు మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 28 నుంచి జిల్లాల్లోని న్యాక్ సెంటర్లలో నిపుణుల ఆధ్వర్యంలో కూడా మేస్త్రీలకు శిక్షణా తరగతుల ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతులకు ఒక్కో మేస్త్రికి 8,000 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది. ఆ మొత్తంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్నవారికి ఉపయుక్తంగా ఉండేలా 4 నిర్మాణ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. కానీ ఆ 4గింటిలో ఖచ్చితంగా ఒకదాన్ని అనుసరించాలన్న నిర్బంధం లేదని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారు సాధారణ పద్ధతిలో అయినా ఇంటిని నిర్మించుకోవచ్చని, ఆర్థిక పరిస్థితి సహకరించని పక్షంలో నమూనా ఇంటిని చూసి ఆ పద్ధతిలో ఇంటిని నిర్మించుకోవచ్చని అంటున్నారు. ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని ఇంతకాలం చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు ఆ విస్తీర్ణం 600 చదరపు అడుగులకు మించరాదని కూడా బలంగా చెప్తున్నారు. విస్తీర్ణం పెరిగితే ఖర్చు తడిసి మోపడై ఇంటిని అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతో ఇలా చెప్తుంటారని అంటున్నారు. ఇళ్ల నిర్మాణాలకి 4 డిజైన్లను ఖరారు చేశారు. మొదటిది షార్ట్ కాలం కన్స్ట్రక్షన్. ఇళ్ల నిర్మాణంలో స్టీల్ వ్యయం చాలా ఎక్కువ. దీన్ని పరిహరించేలా ఈ డిజైన్ను అనుసరిస్తున్నారు. పునాది స్థాయి వరకు మాత్రమే కాలమ్స్ ఉంటాయి. పైన ప్లింత్ థీమ్స్ ఉంటాయి. మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీట్ గోడ ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లలో పై అంతస్తులు ఉండే అవకాశం లేనందున ఈ నమూనా బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. మొదటిది షియర్ వాల్ పద్ధతి, రెండవది షియర్ వాల్ పద్ధతి. ఇందులో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్తో సిద్ధం చేస్తారు. పునాదులపైన రంధ్రాలు డ్రిల్ చేసి రాడ్స్తో ఆ గోడలను అనుసంధానిస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటక, స్టీల్ వ్యయం ఉండదు. మూడవది స్టోన్ రూఫింగ్ విధానం. ఇందులో కాంక్రీట్ గోడలు నిర్మించిన తర్వాత పైన పూర్వకాలపు దూలాల తరహాలో ఆర్సీసీ ర్యాప్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్ పొర వేస్తారు. షాబాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తాండూరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ఇళ్ల కప్పులుగా తాండూరు బండలనే వాడుతున్నారు. ఇక 4వది పిల్లర్ రూఫింగ్ నిర్మాణం. ఇందులో గోడలపై ఆర్సీసీ ర్యాప్టర్లు అమర్చి వాటి మీద పూర్వకాలం తరహాలో బెంగుళూరు పెంకలు పరుస్తారు. పెంకుల మీద 2.5 అంగుళాల మందంతో స్లాబ్ వేస్తారు. దీనిలో ఇటక, స్టీల్ వ్యయాన్ని పరిహరించవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.